రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా కృష్ణా బుడమేరు వరదలు సంభవించి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కేవలం 10 రోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు అత్యుత్తమ ప్యాకేజీని రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా బ్యారేజీలోకి ఒకేసారి 11.43 లక్షల క్యూసెక్కుల నీరు రావడం భారీ విపత్తుకు కారణమైందని అన్నారు. అదే సమయంలో బుడమేరు కూడా పొంగడం వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవడంతో పాటు దాదాపు 7 రోజుల పాటు 6-7 అడుగుల మేర నీరు నగరంలోని పలు ప్రాంతాలు నిలిచిపోవడం జరిగిందన్నారు. అదేవిధంగా తమ హయాంలో ప్రారంభించిన బుడమేరు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కూడా మరొక కారణమని పేర్కొన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతం పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలకు గురవడం మరో కారణమని అన్నారు. తమ మంత్రివర్గం ఉన్నతాధికారులు 10 రోజుల పాటు రేయింబౌలు పర్యవేక్షించడం వల్ల నగరంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారులకు వచ్చి 100 రోజులు ఈ నెల 20వ తేదీకి పూర్తవక ముందే ఇంత గొప్ప విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం 32 వార్డుల్లోని 179 సచివాలయ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగిన వాళ్లందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని, ఒక ఇంటికి 25,000 ఇవ్వడం అనేది చరిత్రలో ఇది మొదటిసారని తెలిపారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆపైన అంతస్తులో ఉండే అందరికీ 10,000 ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు. నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులున్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానించడానికి వీలు కాదు, అది కూడా చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్లీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకని ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చంద్రబాబు రాకతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించామని, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు సీఎం ఆదేశించారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి 10 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 100 మంది అభ్యర్థులతో ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరించి బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్పై సమీక్ష సమావేశం జరిగిందని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న 110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు, 20.52 కోట్ల కాస్మెటిక్ ఛార్జీల బకాయిలు, వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు 10 కోట్లు, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు మరియు బెడ్డింగ్ మెటీరియల్ కోసం 25 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
హాస్టల్లో డిజిటల్ కంటెంట్తో విద్యా ప్రమాణాల పెంపుదలకు ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల నిమిత్తం కేంద్రం వాటా 133.78 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా 89.18 కోట్ల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీల్లో కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, బీసీ ఉపకులాలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, వారి వృత్తులేంటి, వారి తలసరి ఆదాయం ఎంత వంటి వివరాలకు సమగ్ర సర్వే చేస్తామని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పీఎం విశ్వకర్మ పథకం వర్తించేలా చర్యలు తీసుకోబోతున్నాం. కులాల వారీగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్ కుటుంబాలకు గుర్తించి వారి ఆర్థిక అభివృద్ధి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలు అనుమతులు మంజూరు చేయగా వాటిలో అసంతృప్తిగా నిలిచిపోయిన 2 భవనాలు పూర్తి చేయడానికి 2,36,00,000 రూపాయలు కూడా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలను గుర్తించి బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఎన్టీఆర్ విదేశీ విద్య కావచ్చు, గురుకులాలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, అన్ని విధాలుగా బీసీలను అభివృద్ధి బాటలో పోవాలి, వ్యాపారాల్లో పెరగాలి, విద్యలో పెరగాలి, అన్ని విధాలుగా బీసీలను గౌరవించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో దెబ్బతిన్న భవానీ ఐలాండ్, బెరం పార్క్ తదితర పర్యాటక ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపడతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వరదల తాకిడికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. విజయవాడలోని బెరం పార్క్, భవానీ ఐలాండ్కి బోటులో వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ అధికారులను అడిగి వరద నష్టంపై ఆరా తీశారు. దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ వరదల తాకిడికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తున్నామని, త్వరలోనే నష్టంపై అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుని చర్యలు చేపడతామన్నారు. మళ్లీ విజయవాడలో పర్యాటకం పుంజుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు పర్యాటక శాఖ ఈడీ పద్మావతి, ఓఎస్డీ చైత్రవర్షిణి, జీవీఎం చైతన్య, ఏపీటీడీసీ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సరసమైన ధరలకు నాణ్యమైన బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో 10% షాపులు కల్లుగీత కార్మికులకు ఇస్తున్నామన్నారు. గత పాలసీ సెప్టెంబర్తో ముగుస్తుందని, కొత్త పాలసీపై కేబినెట్లో రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మద్యానికి బానిసలయ్యే వారికి డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న మీడియా సమావేశం నిర్వహించింది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సామాన్యుడికి అందుబాటులో ఉండేలా మద్యం పాలసీ తీసుకువస్తున్నామని అన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న సిటీల్లో స్మార్ట్ స్టోర్ల ద్వారా మద్యాన్ని అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. మద్యం షాపులను జిల్లా స్థాయి కమిటీలు చూసుకుంటాయని, సిండికేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 10% షాపులు కల్లుగీత కార్మికులకు ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గత ప్రభుత్వం విచిత్రంగా ధరలు పెంచుకుంటూ పోయిందని తెలిపారు. ఒకే రోజు 2 జీవోలు 128, 129 తెచ్చి ఉదయం ఉన్న రేటును మార్చుతూ సాయంత్రం మరో జీవో ఇచ్చారని అన్నారు. మొదటిసారి కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ఈసారి ప్రతిపాదించామని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ఎవరికి లాభం కలిగిందో అందరికీ తెలుసన్నారు. నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడారని మండిపడ్డారు. 2019-24 మధ్య ప్రజల ఆరోగ్యం మద్యం వల్ల ఎంతో దెబ్బతిందన్నారు. కాలేయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు 2019-24 మధ్య భారీగా పెరిగిపోయాయన్నారు. మద్యం లేకపోతే గంజాయి, మారక ద్రవ్యాలు, ఇతర మందులు వాడేలా వెళ్లిపోతున్నారని అన్నారు. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీలో జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు.
అర్హత లేనటువంటి వ్యక్తి. కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాళ్ళని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది అనారోగ్యం పాలై చాలా మంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్, స్ట్రోక్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి. ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. తప్పుడు విధానం వల్ల రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబుల నుంచి కూడా నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్ గా డీఅడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ, లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు. 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. పలు మార్పులను, చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం లోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారం పడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వంట నూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందన్న పుకార్ల నేపథ్యంలో పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిల్లర్లు, స్టాకిస్టులు, రిటైర్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ల ఆర్వీఈఓలకు ఆదేశించారు. 12 యూనిట్ల పరిధిలో 26 జిల్లాల్లో సుమారు 50 బృందాలతో మిల్లర్లు, స్టాకిస్టులు, రిటైర్లు, వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. తప్పు చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాటు భారతదేశంలో చేసిన ఘనత ప్రపంచ దేశాల కన్నా గొప్పగా గుర్తించబడిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. 35 కోట్ల మంది అట్టడుగు పేద వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ పేరుతో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, షేక్ బాజీ, ఎంకే బేగ్, పైలా సోమినాయుడు తదితర నేతలు పాల్గొన్నారు. విచ్చేసిన కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సుజనా కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాటు చేసిన ఘనత ప్రపంచ దేశాల కన్నా గొప్పగా గుర్తించబడిందని అన్నారు. 35 కోట్ల మంది అట్టడుగు పేద వర్గాలకు ఆర్థికంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ పేరుతో సంక్షేమం సమర్థవంతంగా అమలుపరచాలని మాలాంటి నాయకులకు ప్రధాని మోడీ నిత్యం దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. భారతదేశం గొప్పతనం గురించి ప్రపంచ దేశాల్లో చాటు చెబుతున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఎన్డీఏ ఆఫీస్లో అందరికీ కూడా రక్తదాన శిబిరాలు ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అది కాకుండా నిత్యావసర వస్తువులు మరియు చీరలు పంపిణీ చేసాం కొంతమందికి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రీతమ నాయకుడికి ఆయనకి ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. బాగా చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకొని కేక్ కట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై ఎక్కడెక్కడ గుంతలు ఉన్నది అవసరమైతే డ్రోన్ల ద్వారా గుర్తించి వాటిని సరిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్య, ఉన్నత విద్య, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, టీఆర్ఎండ్బీ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, మహిళా, శిశు, గిరిజన, యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఆర్ఎండ్బీ శాఖపై జరిగిన సమీక్షలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరైనందున త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాతీయ రహదారులపై ఎలాగో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ గుంతలు లేకుండా చూస్తుందని, మిగతా రహదారులపై గుంతలు లేకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా రోడ్లపై గుంతలు సరిచేశాక సంబంధిత ఏఈ, డిఈఈ, ఈఈ, ఎస్ఈల నుండి వారి ప్రాంతంలోని రహదారులకు సంబంధించి గుంతలు లేవని సర్టిఫికెట్లను తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం, అకాడమిక్ క్యాలెండర్, నైపుణ్య శిక్షణ, వివిధ విద్యా సంస్థలకు రేటింగ్ ఇచ్చే ప్రక్రియ, ఐటీఐలు, పాలిటెక్నిక్లను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ను కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళల్ని కించపరుస్తూ తప్పుగా రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వానీ కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోందని అన్నారు. నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తోందని పీతల సుజాత ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఎంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో 3 మాసాలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఫ్యాక్టరీలు తదితర విభాగాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖకు సంబంధించి మాట్లాడుతూ ప్రమాదకర పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ను తప్పక నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు.
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. పెడనలో హిందూ దేవాలయంపై ముస్లిం యువత దాడిని ఖండిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి టిఎస్ రవికుమార్ అన్నారు. మండపాలకులు అనుమతులు తీసుకోవాలని చెప్పినా ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇవి వ్యూహాత్మక దాడులు అని, బంగ్లా తరహా దాడులకు కృష్ణా జిల్లా నుంచి ప్రారంభించారని ఆరోపించారు. సత్యనారాయణపురంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విహెచ్పి ప్రాంత కార్యదర్శి టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ మిలాద్ నబీ రోజు పెడనలో వినాయకుడి మందిరంపై ముస్లింలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టాలని ప్రయత్నించారని, వాటిని దేవాలయ నిర్వాహకులు వారించారని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి ముస్లిం యువకులను తీసుకువచ్చి దేవాలయంపై, దేవాలయం విగ్రహాలపై దాడులు చేయడంతో పాటు హిందువులు, పోలీసులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపాలకు అనుమతులు తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడికి గల కారణాలను గుర్తించడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది వ్యూహాత్మక దాడులు అని, బంగ్లా తరహా దాడులకు కృష్ణా జిల్లా నుండి ప్రారంభించారని ఆరోపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమను రక్షించుకునేటటువంటి హక్కునిచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రావాలి. రెండవసారి ఇదే పరిస్థితిలో ముస్లిం సమాజం పెడల్లో దాడికి దిగితే దీన్ని వ్యక్తిగతమైనటువంటి తగువుగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కమ్యూనల్ దాడి, లేకపోతే వ్యక్తిగతమైన దాడి అయితే లోకల్గా ఉన్నవాళ్ళు 4-5 కొట్టుకుంటారు. పక్కనున్న 4-5 గ్రామాల నుంచి మసీదుల్లో దీని గురించి ఉపన్యాసాలు ఇచ్చి అక్కడి నుంచి ముస్లిం సమాజాన్ని ఇక్కడ తీసుకొచ్చారంటే, ఇంత జరిగిన 200 మంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దేవాలయం మీద, హిందువుల మీద, పోలీసుల మీద దాడి చేశారన్నా కూడా పోలీసులకి, ఆ ముస్లిం సమాజానికి ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైన కక్షలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించాలి. ఇది కమ్యూనల్గా జరిగినటువంటి మతపరమైనటువంటి దాడి. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోదని తెలిసిన రోజుని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ ధార్మిక సంస్థల్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తాము. చరిత్ర కలిగిన కొండపల్లిలో ప్రాచీనమైన శ్రీ విశ్వకర్మ భగవాన్ దేవాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో యాగం, పూజా క్రతువుల్లో శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం ముని మనవలు వీరం భట్ల స్వామి పాల్గొన్నారు. కొండపల్లి శ్రీగిరి వీరేశ్వర విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వకర్మ భగవాన్ దేవాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగం జరిపి విశ్వకర్మ భగవాన్కు గ్రామోత్సవం నిర్వహించారు. యాగం, పూజా క్రతువుల్లో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మునిమనవలు వీరభట్ల స్వామి, కొండపల్లి షా బుకారి ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ రజా, జనసేన పార్టీ నాయకులు అకల రామ్మోహన్ రావు గాంధీ, తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాల సీతారామయ్య, చెన్నుపోయిన చిట్టిబాబు, దేవస్థానం ట్రస్టు రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. మేళతాళాలతో అత్యంత వైభవంగా సాగిన గ్రామోత్సవంలో మహిళలు చేసిన కోలాట ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులకు అల్తాఫ్ బాబా అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ యొక్క మహోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి రావడము మాకు ఎంతో గర్వించదగ్గ. నేను జగత్కు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మునిమనుడు వీరంభట్ల స్వామి ఇక్కడికి ప్రతి సంవత్సరము 10వసారిగా రావడము చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుగుతున్నది. కాబట్టి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యాశలు ఉండాలని, శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. అష్టవసులు, ఏకాదశ రుద్రులు, తర్వాత ద్వాదశ ఆదిత్యులు, అగ్ని, ప్రజాపతిని సృష్టించి ఈ భూమండలాన్నిలో యజ్ఞాలు చేసుకుంటూ ప్రజాజీవనం గడపమని చెప్పి ఆయన సృష్టించారు. ఇది ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే సెప్టెంబర్ 17 అనేది సూర్య భగవానుడు కన్యా సంక్రమణం జరుగుతుందన్నమాట. ఈరోజు చిత్తా నక్షత్రము విశ్వకర్మకి అధిపతి. విశ్వకర్మ
భగవాన్ మాలధరణ అనేది లేదు. కానీ ఇక్కడ ఈ సంవత్సరం మొదలుపెట్టి ఇవాళ 41 రోజు మాల చేసినటువంటి వాళ్ళందరూ కూడా విరుముళ్ళు చేయటం, ఇక్కడ అందరూ పీఠాధిపతులు దర్గా కాదు, మన వీరంభట్లయ్య గారు ఎందుతన మనవడు గారైతే ఈ గ్రామంతో ఏ బంధం ఉందో తెలియదు, కానీ ప్రతి చిన్న సమస్య అన్నా కూడా అసలు బ్రహ్మంగారే కొండపల్లికి వచ్చినట్టు, బ్రహ్మంగారు కొండపల్లికి పూర్తిగా ఈ చరిత్ర కలిగిన కొండపల్లికి అంకితమైనట్టు వారి యొక్క సేవలు, వారి యొక్క రావటం, వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా అక్కడ ఉండాలని బ్రహ్మంగారి యొక్క విశ్వకర్మ జయంతి ఈ వేడుకలు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి, దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.